రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి నయా పైసా అభివృద్ధి జరగలేదని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని, గ్రామాల్లో చీరల పంపిణీ కూడా ఎన్నికల హంగామా కోసమే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు తమ అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయరని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో మాజీ ఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఎంపీపీ అమరావతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ప్రతి ఆడబిడ్డకు 1,50,00,000 మంది మహిళలకు ఇంటింటికి చీరలు పంపిణీ చేసింది. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మభ్యపెట్టిండ్రు, పండుగల్ని విస్మరించారు. ఇవాళ 2 సంవత్సరాల కింద పెట్టాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బీసీల పేరు చెప్పి, బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి, బీసీ డిక్లరేషన్ చెప్పి, బీసీలకు 42% ఇచ్చాకనే ఎలక్షన్లకు వస్తామని చెప్పి మభ్యపెట్టి, ఇప్పుడు బీసీ 42% డిక్లరే ఇవ్వకుండానే ఇలా 22%, 23% రిజర్వేషన్లతోని మళ్ళీ ముందుకు, పాత రిజర్వేషన్లతోనే ముందుకు వస్తున్నారు. అంటే బీసీలను పట్టబట్టి మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దానిలో భాగంగానే ఇవాళ మళ్ళీ మోసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మోసం చేసే కార్యక్రమం ఎట్లా అంటే, మళ్ళీ చీరలు వంచి, ఆ చీరలు కూడా గ్రామంలో 1000 మంది మహిళలు ఉంటే 30% 300 మందికి ఇచ్చి వాళ్ళ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఆలోచించాలి.